చేస్తానా చూడండి, తప్పకుండా మీరు ట్రై చేయండి. మంచి టేస్ట్ ఉంటుంది, తొందరగా అయిపోతుంది. ఇగో కొంచెం మైదా కొద్దిగంత, 2 కప్పుల గోధుమ పిండి, కొంచెం పెరుగు, 2 స్పూన్ల పెరుగు, 1 స్పూన్ అంత చక్కెర, కొంచెం లైట్గా ఉప్పు కొద్దిగంత, అట్లా కొంచెం ఆయిల్. ఇది మంచిగా కలుపుకోవాలి, బాగా మెత్తగా ఉండద్దు. ఇది మెత్తగా కలపద్దు, కొద్దిగా గట్టిగా కలుపుకోవాలి. చపాతీ పిండి కంటే కొద్దిగా గట్టిగా కలుపుకోవాలి. మంచి టేస్ట్ ఉంటుంది. ఎవరన్నా మన ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు స్వీట్ ఉండదు, అప్పటిదప్పుడు చేసి కూడా పెట్టచ్చు. ఇవి తొందరగా అయిపోతుంది. మళ్ళా పిండి ఇట్లా మెత్తగా కావాలి, మంచిగా సాఫ్ట్గా నానాలి. ఇది నానుతుంది. ఒక 2 నిమిషాలు పక్క పెడితే మంచిగా వచ్చింది, మెత్తగా మంచిగా ఉన్నది పిండి. ఇక పక్క పెట్టి ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని దాంట్లో 2 కప్పుల గోధుమ పిండికి ఈ కప్పుతో 2 కప్పుల బెల్లం వేసుకోవాలి. 3 కప్పుల నీళ్లు పోసుకోవాలి. కొంచెం దూరం ఇట్లా బంక ఆకం రావాలి. ఇగో బెల్లం 2 కప్పులు. కొద్దిగా బెల్లం కరిగినట్టు అయినాక నీళ్ళు పోతే తొందరగా కరుగుతుంది. ఒక 3 కప్పుల నీళ్ళు, మంచి కరగాలి. కొంచెం జిగురు రావాలి. అది తీగ పాకం. డ్రై ఫ్రూట్స్ పట్టుకోవడానికి ఇది అమెజాన్లో తీసుకున్నా, మంచిగా పని చేస్తుంది. ఇది మీరు కూడా తప్పకుండా తీసుకోండి, మంచిగా పని చేస్తాను. నమ్మలు ఇదైతే నాకున్న పంచి ఎంత మంచిగా అయింది చూడల్లా. తీసుకో ముందుకైతే మస్తు ఇబ్బంది అయింది. డ్రై ఫ్రూట్స్ కట్ చేయాలంటే ఇలా ఒక 4 ఇలాచీలు వేసుకోవాలి. ఇలా ఒక 4 ఇలాచీలు వేసుకోవాలి. మనం ఇంతకుముందు పట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కొన్ని ఆఫ్ చేసుకోవాలి. ఇక మంచి దగ్గర పడ్డది, ఆఫ్ చేసుకుంటే అయిపోతుంది. గ్యాస్ పెట్టుకొని నూనె వేడి చేసుకోవాలి. నూనె అంత నూనె మంచిగా వేడి కావాలి. ఈ నూనె వేడైతుంది. పిండి కూడా నానిపోయింది. ఈ పిండి కూడా మంచిగా నానిందిగా. ఇక్కడ కొంచెం పొడి పిండి చల్లుకొని ఈ 2 పార్ట్లు చేసుకోవాలి. ఇట్లా పొడి పిండిలా దీన్ని మంచిగా చపాతి మందంగా చేసుకోవాలి. దొడ్డుగా ఇట్లా రాసుకోవాలి. ఇట్లా మొత్తం చపాతీలా కావద్దు, ఇది పల్సగా. మంచిగా మన పిల్లల బర్త్డేలకి ఇట్లా అయినప్పుడు బయట నుండి స్వీట్ తెప్పించడం అవసరమే ఉండదు, ఇంట్లో చేసి పెడితే అయిపోతుంది. ఇట్లా సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇంత మందంగా ఇట్లా వెడల్పు చేసుకోవాలి. ఒకటి ఇలాంటి మూతతోటి అన్ని ఇట్లా మన చందమామలాగా ఇట్లా వస్తాయి. అన్నిట్లో తీసుకోవాలి, అన్నిట్లో వేసుకోవాలి. నూనె మంచిగా వేడైంది, సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. ఇవిగా అన్ని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఇంకా కాలాలి. ఇవి గోల్డ్ కలర్ రావాలి. ఇక అన్నిట్లో కాలాలి, మంచిగా కాలిని తీసుకుందాం. ఇక అయిపోయినాయి, తీసుకోవాలి. ఇక అన్నిట్లో ఇవి కాల్చుకోవాలి, మంచి కాలినాయి ఇవి. ఇక అన్నిట్లో ఇలా వేసుకోవాలి. పాకంలో వేసుకొని మంచిగా ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని మంచి స్వీటు, టేస్టీ స్వీట్ రెడీ. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. అయిపోయింది. ఇక మంచిగా నానినాయి ఇవి. ఇక ఇట్లా నానాలి. ఇంకా కొద్దిసేపు నానాలి, కానీ ఇట్లా నీళ్ళనే ఉంచితే అయిపోతుంది. సూపర్ టేస్ట్ ఉంటాయి. టేస్టీ స్వీట్ రెడీ అయింది. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా, మస్తు టేస్ట్ ఉంటుంది.
మన చిన్నగా బర్త్డేలు చేసుకున్న పిల్లలకి ఏదైనా చేసుకున్న ఇవి మంచిగా పెడితే మంచి సంతోషపడతారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.